12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు రోజు 2 ఈవీఎంల వంతున పరిశీలనలు కొనసాగుతాయి. పరిశీలనల్లో ఏమైనా తేడా జరిగితే ఎలా? నిజంగా పరిశీలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టే ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారణ అయితే ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్ మళ్ళీ నిరూపించేందుకు ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోక తప్పని పరిస్థితే ఉంటుంది. ఇక ఆ పరిస్థితి వస్తే మాత్రం అది ఒక పెద్ద సంచలనానికే దారితీస్తుంది. కేవలం ఈ 12 ఈవీఎంలే ఒంగోలుకు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకు సంబంధించిన ఫిర్యాదులు, పరిశీలనలు జరిగితే కనుక మరిన్ని దొరుకుతాయనేది కూడా అప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఆలోచనకు వస్తారు. వాస్తవం ఏంటంటే ఈవీఎంలు అసలు ఎందుకు ఈ స్థాయికి ఈవీఎంలపై అవకతవకలు జరిగాయి అన్నది 2024 ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ స్థాయికి ఈ తరహా మాటలు, వ్యాఖ్యలు, సంచలనాలు వినబడుతున్నాయి. ఎందుకయ్యా అంటే 2024 ఎన్నికలకు ముందు దాకా తెలుగుదేశం పార్టీ జతగట్టే ఈ బీజేపీ, ఎన్డీఏలో ఉన్న ఈ ముగ్గురు పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటుందని కానీ గెలుస్తారు అని కూడా ఎక్కడ ఏ సర్వే చెప్పలేదు. ప్రజల అభిప్రాయం కూడా వీళ్ళకు మద్దతుగా లేదు. కాస్తో కూస్తో వాళ్ళకున్న ఓట్ బ్యాంకు ప్రకారం ఓట్లు పడుతుండొచ్చు ఈ స్థాయి దాకా అని ఒక అంచనా వేసుకున్నారు. కానీ పూర్తి అంచనాలకు భిన్నంగా ముఖం తెలియదు, మూతి తెలియదు, ముక్కు తెలియని వ్యక్తికి లక్షల మెజారిటీతో గెలిచడం ఏంది? ఎన్నికల అభ్యర్థిగా నిలబడ్డ ఎమ్మెల్యేలు ఏకంగా ఒక 2 నెలల క్రితం వాళ్ళు వచ్చే ప్రచారంలో పాల్గొని వాళ్ళ ముఖం కూడా ఎవరికి తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం 80-70 వేల మెజార్టీతో వాళ్ళు గెలిచారు. ఏ రకంగా గెలిచారు? వాళ్ళ పేర్లు కూడా పట్టమంటే 10 మందికి తెలిసే పరిస్థితి లేదు. ఇదే కాకుండా నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గమైన హిందూపురంలో ఏకంగా ఒక నియోజకవర్గం ఒక దగ్గర ఒక స్లాట్లో ఏకంగా 1800 ఓట్లు ఉంటే 1800లో వైసీపీకి కేవలం 1 ఓటే పడిందట. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వైసీపీకి సంబంధించిన నిలబడ్డ అభ్యర్థి ఇంట్లోనే ఒక 8 ఓట్లు ఉన్నాయట. కనీసం ఆ 8-10 ఓట్లు అన్నా, 8 ఓట్లో, 7 ఓట్లో, 5 ఓట్లు అన్నా కనిపించాలి. అంటే వాళ్ళ ఇంట్లో కూడా వేసిన ఓట్లు ఎటుపోయాయి, ఏమయ్యాయి? ఇక్కడే వచ్చింది అసలు చిక్కు, ఇక్కడే వచ్చింది అసలు డ్రామా. ఇదే కాదండి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే జాతీయ సంస్థ, అతి ప్రాంప్ట్గా డాటాని ఇచ్చే సంస్థ. ఈ సంస్థ కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ మ్యానిపులేషన్ ఎలా చేశారు దేశవ్యాప్తంగా అనే డాటాను విడుదల చేయడం జరిగింది. 226 పేజీలతో కూడిన ఆ డాటాను వాళ్ళు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఆ విడుదల చేసిన కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 12.45% దాదాపు మ్యానిపులేషన్ జరిగింది ఓట్లలో. అంటే ఓటేశాక వచ్చిన లెక్కింపు, అలాగే ట్యాంపరింగ్, ఈవీఎంకు సంబంధించిన రిజల్ట్ తర్వాత వచ్చిన లెక్కలు, ఈ 2 లెక్కల్లో వ్యత్యాసం భారీగా పెరగడం, 12.5% ఉండడం సంచలనానికి దారితీసింది. ఇదే కాదండి, దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఓట్లను మ్యానిపులేషన్ చేశారు. ఒక 5 కోట్ల ఓట్లు తారుమారయ్యాయి. సుమారు 20-30 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేస్తే అందులో ఒక 5 కోట్ల మంది ప్రజల్లో దాదాపు తారుమారు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంల గోల్మాల్ అనేది, మ్యానిపులేషన్ అనేది జరిగింది. కాకపోతే ఒక రాష్ట్రంలో తక్కువ, ఓ రాష్ట్రంలో ఎక్కువ అనేటట్టుగా ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన డాటా. మరి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనే ఆలోచన ఎవరికైనా, సాధారణ మనిషికి ఎవరికైనా వస్తుంది. అందులో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి తాను ఫిర్యాదు కోరుకున్నారు. విచారణ జరపాలి అని ఎన్నికల కమిషన్కు తాను లేఖల ద్వారా అఫీషియల్గా తాను ముందుకు అడుగులు వేశారు. దానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా తాను చెల్లించడం జరిగింది. చలాన్ కట్టేది ఉంటుంది, డబ్బులు ఉంటుంది, ఫ్రీగా ఉండదు. దానికి ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కట్టిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిఏకి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి ఆ ఫిర్యాదును వాపసు తీసుకోవాలి, మీ డబ్బులు మీకు చెల్లిస్తాము అని కూడా అన్నారు అనే వార్త మనకు వైరల్ అయింది. అదైనా 2 రోజులకే మళ్ళీ ఎన్నికల కమిషనే దిగి వచ్చి అల్టిమేట్గా లైన్ క్లియర్ చేస్తూ విచారణకు సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి ఈ నెల 24 దాకా రోజుకు 2 చొప్పున టోటల్గా ఈవీఎంలు 12 ఈవీఎంలు రోజుకు 2 చొప్పున అన్నిటినీ విచారణ చేస్తాము, వాళ్ళ సమక్షంలోనే అని క్లియర్ కట్గా బయటకైతే విడుదల చేయడం జరిగింది. వాస్తవాలు బయటికి రావాలి. ఈ 12 ఈవీఎంలలో అంటే ఒంగోలు నియోజకవర్గంలో 12 ఈవీఎంల పైనే మాకు అక్కడక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఏం తేడా కొట్టిందో అక్కడక్కడ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్లో. ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే అల్టిమేట్గా ఇక్కడ జరగాల్సింది ఏంటి, ఈవీఎంలలో ఏం చేశారు ఏంటి అనేది అన్నిట్లలో జరగదు. కాబట్టి ఇక్కడ అయి ఉండొచ్చు, కాకుండొచ్చు. కాలేదు అన్నంత మాత్రాన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాలేదు అనడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా తేడా కొట్టి ఇక్కడ ఈవీఎంలలో వాస్తవాలు గ్రహించి ఎన్నికల కమిషన్ కూడా అవును కొంచెం ఇవి ఇబ్బందికరంగా ఎక్కడో ఏదో తేడా కొట్టిందని వాళ్ళు కనుక గ్రహిస్తే దాని తర్వాత ఎలా ఉంటుంది పరిణామాలు, కొత్తగా ఇలాంటి ఎన్నికలను అక్కడికక్కడ గెలిచిన వ్యక్తులను రద్దు చేసే అధికారం ఏమైనా ఉంటుందా, లేకపోతే మరి ఎలాంటి అడుగులు ముందుకు పోతుంది, అది పెద్ద సంచలనమే అవుతుంది, అది పెద్ద కథనమే అవుతుంది. చూడాల్సిన అవసరం ఉందండి. ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి.